నమస్తే మా గుడ్ మార్నింగ్. ఇట్స్ 7:12 PM రైట్ నౌ. ఇప్పుడే లేచినా ఫ్రెష్ అయినా అని అంటారు అనుకున్నా. కాదు, పొద్దున ఎప్పుడో 7-8 కి లేచి వర్క్ చేసుకుంటా కూర్చుండే. అరౌండ్ 5 కి మన వర్క్ అయిపోయింది. తర్వాత లాస్ట్ 2 hours నుంచి కొన్ని వీడియోస్ రికార్డ్ చేసుకుంటా కూర్చున్నా. గ్యాప్ లో టైం 7:13 అవుతుంది. టుమారో ఇస్ ట్యూస్డే అండ్ వీక్ ఇస్ గోయింగ్ టు బి హెవీ బికాస్ చేయాల్సిన చాలా పని ఉంది. అండ్ ఇట్ ఇస్ అవర్ న్యూ అపార్ట్మెంట్ మూవ్ ఇన్ వీక్. అండ్ ఈ వీక్ ఇంకా మీల్ ప్రెప్ కూడా చేయలేదు. ఇప్పుడు ఇది చేయకపోతే వీక్ మొత్తం హెవీ ఉంది కాబట్టి ఫుడ్ మన డైట్ ఆగమైతుంది. సో అంత రిస్క్ తీసుకోలేము. అందుకే ఇప్పుడు బయటికి పోయి గ్రోసరీస్ కొనుక్కొని వచ్చి మీల్ ప్రెప్ చేసి సెట్ చేద్దాం. లెట్స్ గో. Just then. Alright, so groceries కోసం we are on the way to Costco. We are అంటే పక్కన this is Madan. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అపార్ట్మెంట్ లా నా ప్లేస్ లో రీప్లేస్ చేస్తున్నాడు. బాయ్ ఇస్ కరెంట్లీ వర్కింగ్ ఎట్ Amazon as సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ అండ్ మనోడు ఇక్కడ కాస్టింగ్ కి మూవ్ అయ్యి ఒక 2 months అవుతుంది అంతే. 1.5-2 months అవుతుందంట. సో ప్రస్తుతానికి కొంచెం దూరంలో ఉంటున్నాడు. సైకిల్ వేసుకొని ఆఫీస్ కి వస్తున్నాడు. సేమ్ నేను కూడా స్టార్టింగ్ లో ఆస్టిన్ కి మూవ్ అయినప్పుడు సైకిల్ వేసుకొని పోతుండే కదా. ఆ వైబ్ అది గుర్తొచ్చింది. మజా వచ్చిండే. అమెజాన్ క్యాంపస్ మన డొమైన్ లోనే ఉంటది కాబట్టి పక్కనే కాబట్టి మనోడు ప్లేసెస్ కోసం చూస్తుండే. కరెక్ట్ గా వాడికి సెట్ అయింది. నాకు కూడా రీప్లేస్మెంట్ టైం కి కరెక్ట్ గా నాకు కూడా సెట్ అయింది. అట్లా అండ్ నా పోయి గ్రోసరీస్ కొనుక్కోవడానికి పోతున్నాం. ఈ వీకే వీఆర్ గోయింగ్ టు మూవ్ ఇన్ టు ద న్యూ అపార్ట్మెంట్. మనోడికి కొత్త అపార్ట్మెంట్, నాకు కూడా కొత్త అపార్ట్మెంట్. సో ఈ వీకెండ్ ఇదంతా అవుతుంది. సో హెవీ వీక్ ఉంటది కాబట్టి తిండి ఆగమాగం అయిపోయే స్కోప్ ఎక్కువ ఉంది. అందుకే మీల్ ప్రెప్ చేయాల్సిందే. అండ్ ఫర్ దాట్ వీఆర్ గోయింగ్ టు కాస్కో టు గెట్ సమ్ గ్రోసరీస్. పోయి తీసుకొని సెట్ చేసి ఇచ్చి పడేద్దాం. ఆల్రైట్, ఐమ్ హియర్ ఎట్ కాస్కో. నిన్న వీడియో కింద కామెంట్ లా కాస్కోకి కానీ వాల్మార్ట్ కి కానీ పోతే PS5 ఎంత ఉందో ఒకసారి చెప్పమని చెప్పుండే. దిస్ ఈస్ ద చీపెస్ట్ దట్ ఐ సీ, 699. బట్ దిస్ ఇస్ డిస్క్ ఎడిషన్. డిజిటల్ ఎంత ఉందో తెలియదు. ఐ డోంట్ సీ ఇట్ హియర్ రా. కొత్త అపార్ట్మెంట్ కోసం వి నీడ్ టు టేక్ సమ్ చెట్లు బ్రో. ఈసారి ప్లాస్టిక్ చెట్లు కాకుండా రియల్ చెట్లు తీసుకుందాం అనుకుంటున్నా. అండ్ కాస్కోలో చెట్లు కాదు, డైరెక్ట్ ఫారెస్టే ఉంది. లుక్ నైస్. థ్యాంక్ యూ. ఎట్లా కాస్కోకి వచ్చినాం కాబట్టి లెట్స్ గెట్ అ పిజ్జా. Cheers. Moments later. కాస్కోకి వచ్చినాం, మనం తిన్నాం, మంచిగా ఉంది. మెక్విన్ గార్డ్ కూడా ఆకలి అవుతుంది. ఆల్మోస్ట్ ట్యాంక్ ఎంప్టీ. లెట్స్ గెట్ సమ్ ఫ్యూయల్. ఒక 1 year ముందు ఈ టైం కి 2.39 ఉండే, 3.39 అయిన రేట్లు. Meanwhile. Alright, we are here to get some chicken. థ్యాంక్ యూ. థ్యాంక్స్. Later. ఓకే, మనోడు ప్రస్తుతం ఉంటున్న ఇంటికి వచ్చినాము. లోపలికి ఎంటర్ కాగానే దిస్ ఇస్ ది అపార్ట్మెంట్. టోటల్ 4 bedroom అపార్ట్మెంట్, రైట్? 4 bedroom అపార్ట్మెంట్ అండ్ దిస్ ఇస్ ద రూమ్. మంచిగా ఉంది రా. ఇట్స్ నీట్, ఇట్స్ వెరీ క్లీన్, నీట్గా ఉంది. ఆనియన్స్ ఒకటి అక్కడ లేకపోతే బాగుంటుంది. అండ్ ఒక క్లాజెట్ ఉంది. నెక్స్ట్ ఒక బెడ్రూమ్. హౌ మచ్ ఇస్ ద రెంట్ దో? 800. క్రేజీ. ఓకే, $800 కి నీకు మొత్తం అన్నీ వస్తున్నాయి. షేర్డ్ కిచెన్, షేర్డ్ అన్ని. బట్ బాత్రూమ్ ఒకటి సపరేట్, బెడ్రూమ్ సపరేట్, క్లాజెట్ సపరేట్. ఇది మనోడిది బెడ్రూమ్. ఇది ఇంకొక బెడ్రూమ్. దిస్ ఇస్ అనదర్ బెడ్రూమ్ అండ్ ఇట్ లుక్స్ లైక్ దిస్ ఇస్ ద లాండ్రీ రూమ్. నాకేం కనిపిస్తలేదు. ఓకే, నైస్, డీసెంట్. యా, చాలా సైలెంట్ ఉంది ఏరియా కూడా. కిచెన్ ఈజ్ యాక్చువల్లీ నైస్ బ్రో. ఓకే, స్టఫ్ అంతా ఆల్రెడీ కొనుక్కున్నావు. గ్రైండర్ అంతేరా, క్యాల్కులేట్ చేసుకొని తినాలి. కోఇన్సిడెన్స్ ఏంటంటే మనోడు కూడా 1800 calories ప్రస్తుతానికి అట్లున్నాడు. క్రేజీ షిట్. అండ్ ఇప్పుడు మీల్ ప్రెప్ కోసం కూడా సేమ్ 1800 grams ఆఫ్ చికెన్ ఆర్ 4 pounds దగ్గర ఉన్నాం. నన్ను నేను చేసుకుంటున్నట్టుంది భయ్యా. ఈ కలర్ వల్ల బాగా పాప్ అవుతుంది రూమ్. ఇట్స్ లుకింగ్ నైస్. ఇక్కడ ఓనర్ ఎవరు ఉండరు, జస్ట్ 4 షేరింగ్కి ఇచ్చేసిండ్రు. ఒక బెడ్రూమ్ ఖాళీ ఉందా? But yeah, this is the living room though. Very empty, very silent. ఇది గరాజా? Crazy. Nice bro. ఎవరిది? నా పక్కన ఉన్నారు. ఓకే, క్రేజీగా. Alright bro, see you this weekend. A little later. ఆల్రైట్, గ్రోసరీ షాపింగ్ మొత్తం అయిపోయింది. ఇప్పుడే ఇంటికి వచ్చిన. అండ్ ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ సీ దిస్, బట్ ఇప్పటిదాకా కొంచెం చైర్ పక్కకు జరుపుతుంటే ఈ లైట్ స్టాండ్ వెనకాల ఉన్న మిర్రర్ మీద పడ్డది. అండ్ ఆ మిర్రర్ వచ్చి డైరెక్ట్ నెత్తి మీద పడ్డది. కనిపిస్తుందో లేదో తెలియదు, బట్ ఇట్స్ పెయినింగ్ అలాట్.
భట్టుమని పడ్డది. ఇంత పెద్ద మిర్రర్ కదా, క్రేజీ నొప్పిలేస్తుంది. బట్ ఐమ్ గ్లాడ్ ఏం కాలేదు. జస్ట్ మీద పడి ఇట్లా ఉబ్బింది అంతే. జస్ట్ ఇమాజిన్ బ్రో, మిర్రర్ కదా, గ్లాస్ ఒకవేళ పగిలిపోయి గుచ్చుకుందనుకో పరిస్థితి ఏంది. ఓ మై గాడ్, వుడ్ హావ్ బీన్ క్రేజీ. ఎనీవేస్, భగవాన్ అచ్చా కరేగా తో సాధు బిచ్చా కరేగా. ఈ మెడికల్ టైప్ ఏదో ఉంది, ఇది వేసుకొని సెట్ చేద్దాం. అండ్ ఈ రోజు మన జిమ్ ఉంటది అని కోరుకుంటున్నా. మనకి ఆల్మోస్ట్ లాస్ట్ 1 వీక్ నుంచి జిమ్ అసలు లేకుండే, పెయింట్ వేస్తున్నారు అని మన జిమ్ క్లోజ్ చేసిండ్రు. అండ్ ఈ రోజు మధ్యాహ్నం ఓపెన్ అవుతుంది అని నిన్న మెయిల్ వచ్చినుండే. హోప్ఫుల్లీ ఇట్ ఇస్ ఓపెన్ నౌ. పోయి మంచిగా వర్కౌట్ కంప్లీట్ చేసుకొని వచ్చి వీ హావ్ టు మీల్ ప్రెప్ ఫర్ ద వీక్. ఇట్స్ ఆల్రెడీ 11:15 రైట్ నౌ అండ్ ఐ హావ్ అ బ్రూస్ ఆన్ మై హెడ్. నైస్ బ్రో, క్రేజీ షిట్. ఎనీవేస్, లెట్స్ గెట్ గోయింగ్. నొప్పిలేస్తుందిరా. ఆల్ రైట్, లుక్స్ లైక్ జిమ్ ఇస్ ఫుల్లీ ఆపరేషనల్ నౌ. ఇట్స్ ఆల్ నైస్ అండ్ ఐ కెన్ స్మెల్ ద పెయింట్. అండ్ ఇట్ లుక్స్ అ బిట్ డిఫరెంట్ బ్రో. అసలు ఏం చేంజ్ అయిందో చూద్దాం. ఓకే, వాల్ కి పెద్దగా గ్రీన్ అండ్ వైట్ ది పెయింట్ ఉంటుండే, ఏదో డిజైన్ ఉంటుండే. ఇట్ ఈస్ నౌ ఆల్ సాలిడ్ బ్లూ ఆర్ టీల్ కలర్. యా, ఇట్ సైడ్ ఓన్లీ అదొకటి చేంజ్ అయింది అండ్ ఎవ్రీథింగ్ లుక్స్ ద సేమ్ ఎక్సెప్ట్ ఫర్ మన లెగ్ వర్కౌట్ మెషిన్. ఇంతకు ముందు సీట్ యూస్ టు ఫేస్ దట్ సైడ్, ఇప్పుడు ఇది కూడా మన చెస్ట్ ప్రెస్ లాగా ఇట్ సైడ్ ఫేస్ చేస్తుంది. అండ్ స్టేర్స్, వాల్స్ మళ్ళీ రీపెయింట్ చేసినట్టున్నారు. ఇట్స్ లుకింగ్ స్పాట్లెస్. మొత్తం ఇది కొంచెం లైమ్ గ్రీన్ ఉంటుండే, ఇప్పుడు బ్లూ అయిపోయింది. ఓ, అండ్ దిస్ ఇస్ క్రేజీ బ్రో, దిస్ ఇస్ యాక్చువల్లీ నైస్. దిస్ సైడ్ ఈ వాల్ కి యాక్చువల్లీ ఒక పెద్ద డిజైన్ ఉంటుండేరా, హ్యూమన్ బాడీ అనాటమీ ఉంటుండే, అంత బాగా పోతుండే, పిచ్చి పిచ్చి ఉంటుంది. నౌ దిస్ ఇస్ అ సాలిడ్ వాల్ టూ. ఓకే, దిస్ ఇస్ లుకింగ్ క్లీనర్, కొంచెం ఫ్రెష్ ఉంది. కాకపోతే టు బి ఆనెస్ట్, కలర్ ఈ గోడలు ఇవన్నీ చూస్తుంటే హాస్పిటల్ ఫీల్ వస్తుంది. బట్ ఈ గ్రీన్ అండ్ వైట్ మెషిన్స్ వల్ల కొంచెం యాక్సెంట్ కలర్ ఉందిలే, కొంచెం లుక్ బాగానే ఉంది. ఆల్ రైట్, డన్ విత్ ద వర్కౌట్. అండ్ వర్కౌట్ రేటింగ్ 8.5 out of 10. దగ్గర ఒక 7 days అయినట్టుంది జిమ్ కి వచ్చి. లాస్ట్ వీకెండ్ వచ్చినామంటే మళ్ళీ ఇప్పటి వరకు అసలు జిమ్మే లేదు. మొత్తం హోమ్ వర్కౌట్స్, కార్డియో ఇదే నడుస్తుండే. బట్ ఫైనలీ వీ గాట్ అ నైస్ సెషన్ అండ్ ఐమ్ ఫీలింగ్ బెటర్ నౌ. కాకపోతే ఇట్ టుక్ అ లాట్ ఆఫ్ టైమ్ టు కంప్లీట్ దిస్. మెల్లగా రిలాక్స్ అయిపోతే చేసినుండే, ఎందుకంటే పొద్దున్న నుంచి ఎనర్జీ అంతా ఖర్చు అయిపోయి ఎక్కువ బాడీలో ఎనర్జీ లేకుండే. అట్లా అని చెప్పి ఇప్పుడు వర్కౌట్ చేయకుండా లైట్ వెయిట్స్ తో చేయాలని లేదు, ఎందుకంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ చేస్తున్నాం కాబట్టి ఐ వాంటెడ్ టు హ్యావ్ ది సేమ్ ఇంటెన్సిటీ, సేమ్ అవే వెయిట్స్ తో చేద్దామని చెప్పి మెల్లగా గ్యాప్ తీసుకొని రిలాక్స్ అయికుంటా రెడీ ఉన్నా అన్న తర్వాతనే స్టార్ట్ చేసిన ఉండే. సో ఇట్ టుక్ మీ అబౌట్ 1 hour 40 minutes టు కంప్లీట్ టుడేస్ సెషన్, బట్ ఇట్ వాస్ డెఫినెట్లీ వర్త్ ఇట్. Later, in the void. ఆల్రైట్, లెట్స్ మేక్ బటర్ చికెన్. ఫస్ట్ మంచిగా చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకున్నారా విత్ పసుపు అండ్ సాల్ట్. ఈ మధ్య అన్వాష్డ్ చికెన్ వాడొచ్చు, అదే ఇంకా కంపారిటివ్లీ బెటర్. మన కిచెన్ లో బ్యాక్టీరియా ఎక్కువ స్ప్రెడ్ కాదు, కుక్ చేసినప్పుడు ఎట్లాగో ఆ బ్యాక్టీరియా ఇంకా రిమైనింగ్ చెత్త అంతా పోతుంది కాబట్టి పెద్దగా ఫరక్ పడదు. అందుకని అన్వాష్ చికెన్ బెస్ట్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ ఈ మధ్య మస్తు చూస్తూనే ఉన్నాం. బట్ ఎందుకో చికెన్ కొన్న తర్వాత దాంట్లో పసుపు ఇంకా సాల్ట్ వేసి కడగకపోతే ఎందుకో మైండ్ ఒప్పుకోదు. నార్మల్ గా ఎవ్రీ వీక్ మీల్ ప్రెప్ చేసేటప్పుడు 1800 grams ఆఫ్ చికెన్ తీసుకుంటుండే, బట్ దిస్ టైమ్ ఐ హావ్ అబౌట్ 2100 grams ఆఫ్ చికెన్. కొంచెం హెవీ, అంటే మనం 6 days కి మీల్ ప్రెప్ చేస్తున్నాం కాబట్టి డైలీ అరౌండ్ 350 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. ఒక 50 grams ఆఫ్ చికెన్ ఎక్స్ట్రా పర్ డే. రిమైనింగ్ డే అంతా ఎంత బిజీ ఉంటుందో మనకు తెలియదు కాబట్టి కొంచెం ఎక్స్ట్రా ప్రోటీన్ ఉంటే మంచిదే కదా. హెవీ డేస్ కాబట్టి ప్రోటీన్ కొంచెం ఎక్కువ హిట్ చేద్దాం అనుకుంటున్నా. నార్మల్ గా 120 grams ఆఫ్ ప్రోటీన్ పర్ డే కి ట్రై చేస్తా, బట్ దిస్ వీక్ లెట్స్ ఎయిమ్ ఫర్ అబౌట్ 140 grams ఆఫ్ ప్రోటీన్ ఇన్ టోటల్. ఇప్పుడు మంచిగా చికెన్ వాష్ చేసుకున్న తర్వాత లెట్స్ యాడ్ 4 teaspoons ఆఫ్ సాల్ట్ ఇన్ ఇట్ అండ్ అబౌట్ 4 teaspoons ఆఫ్ చిల్లీ పౌడర్. నెక్స్ట్ 1 teaspoon ఆఫ్ క్యూమిన్ పౌడర్, 1 teaspoon ఆఫ్ కొరియాండర్ పౌడర్, 1 teaspoon చికెన్ మసాలా అండ్ 1 teaspoon ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్. అండ్ ఇంకేమైనా ఎక్స్ట్రా మసాలాలు ఇద్దాం అనుకుంటే సిగ్గు పడకుండా వేసే, నీ రెసిపీ నీ ఇష్టం, ఎవరికి తినేది లేదు. అందుకని ఐమ్ యాడింగ్ 1 teaspoon ఆఫ్ గార్లిక్ పౌడర్ అండ్ 1 teaspoon ఆఫ్ ఆనియన్ పౌడర్. లైట్ గా చికెన్ 65 మసాలా కూడా ఉంది, ఇది కూడా 1 teaspoon వాడుతున్నా. నా స్టఫ్ అంతా మంచిగా చెయ్యి పెట్టి దమ్ మ్యారినేట్ చేయాలి, క్రేజీ మసాజ్ చేసేయాలరా. కొన్ని బటర్ చికెన్ రెసిపీలల్లా నార్మల్ గా చికెన్ మ్యారినేషన్ ఫేజ్ లో కూడా లైట్ గా పెరిగేస్తారు. మనం కావాలంటే కొంచెం గ్రీక్ యోగర్ట్ వేసుకోవచ్చు, ఎక్స్ట్రా ప్రోటీన్ వస్తుంది. బట్ క్యాలరీస్ కూడా మనకి ఇప్పుడు స్కోప్ ఎవ్రీడే 1800 కంటే ఎక్కువ లేదు కాబట్టి ఐ వాంట్ కీప్ ఇట్ యాజ్ లో ఇన్ క్యాలరీస్ యాజ్ పాసిబుల్.
సో డైరెక్ట్ మిక్స్ చేసేస్తున్నా. ఆల్సో యూ కెన్ యాడ్ లెమన్ ఇఫ్ యూ వాంట్, బట్ ఐమ్ నాట్ డూయింగ్ దట్. ఎందుకంటే బటర్ చికెన్ లా పుల్ల వైబ్ కంటే ఆ స్మూత్ క్రీమీ స్వీట్ వైబ్ ఎక్కువ ఉంటుంది. మనం టొమాటోస్ తో ఇప్పుడు గ్రేవీ ఎట్లాగో చేస్తాం కాబట్టి అక్కడ నుంచి కావాల్సిన ఆ పులుపు వచ్చేస్తుంది కాబట్టి వి డోంట్ నీడ్ టు యాడ్ ఎక్స్ట్రా లెమన్ ఇస్ వాట్ ఐ ఫీల్. మంచి ఇట్లా మ్యారినేట్ చేసి కుదిరితే కనీసం ఒక 30 minutes ఫ్రిడ్జ్ లో పెట్టు. మనకి ఇప్పుడు అర్ధరాత్రి 2:30 అవుతుంది. ఆ స్కోప్ కూడా లేదు కాబట్టి పక్కన ఒక పెద్ద పాన్ పెట్టి మంచిగా హీట్ అయిన తర్వాత లెట్స్ యాడ్ 15 grams ఆఫ్ గీ ఇన్ ఇట్. వన్స్ గీ మంచిగా మెల్ట్ కాగానే లెట్స్ యాడ్ ఆల్ ద చికెన్ ఇన్ ఇట్ బ్రో. మంచిగా స్ప్రెడ్ చేసి నీట్ గా మూత పెట్టేద్దాం. కొంచెం తక్కువ ఆయిల్ తక్కువ గీలో కుక్ చేస్తున్నాం కాబట్టి మూత పెడితే మంచిగా మాడిపోకుండా కుక్ గానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో లెట్స్ డూ దిస్. ఈ గ్యాప్ లో ఇప్పుడు మన గ్రేవీ సెట్ చేద్దాం. అండ్ ఫర్ దాట్ మనకు కావాల్సిన రెండు మెయిన్ ఐటమ్లు విచ్ ఇస్ అనియన్స్ అండ్ టొమాటోస్. ఆనియన్ చాపింగ్ డన్. ఇప్పుడు ఎట్లాగో మనం కుక్ చేసేటప్పుడు దీన్ని మొత్తం మిక్సీ కొడతాం, మొత్తం పేస్ట్ అవుతుంది కాబట్టి ఐ చాప్డ్ ఇట్ వెరీ 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 రఫ్లీ. దిస్ వర్క్స్. అండ్ నౌ లెట్స్ చెక్ వాట్స్ హ్యాపెనింగ్ విత్ ద చికెన్. క్రేజీ, ఇట్స్ గెట్టింగ్ నైస్లీ కుక్డ్. ఇంకో 5 minutes దీన్ని ఇట్లానే వదిలేసి ఈ గ్యాప్ లో టొమాటోస్ కట్ చేద్దాం. ఓ బై ద వే చెప్పడం మర్చిపోయినా, ఐ హావ్ 3 large onions which is roughly about 900 grams in total, and I have about 12 tomatoes roughly about 1500 grams, and ఇవి కూడా వెరీ రఫ్లీ చాప్డ్. ఈ గ్యాప్ లో మన చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా మూత తీసి ఇంకొక 2-3 minutes కుక్ చేస్తే వాటర్ కూడా వెళ్ళిపోతే మొత్తం నీట్ గా సెట్ అయిపోతుంది. 5 minutes later. Once done, take it out. Cheers. Same pan, another 15 grams of ghee. Once pan మంచిగా హీట్ అయిన తర్వాత let's add our onions. నెక్స్ట్ వైబ్ కోసం ఒకసారి అట్లా కలిపి let's add 1 spoon salt. ఆనియన్ కుక్ అయ్యేటప్పుడు మనం సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా క్యారమలైజ్ అవుతుంది, కొంచెం తొందరగా బ్రౌన్ కలర్ వస్తుంది. పాన్ ఆల్రెడీ చాలా హీట్ ఉంది అండ్ ఆల్రెడీ కొంచెం లైట్ గా గ్రేవీ ఉండే కాబట్టి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చింది. బట్ వీ వాంట్ ఆనియన్స్ టు బి స్మూత్ అండ్ కుక్డ్. ఒక 4-5 నిమిషాలు ఇట్లా వదిలేస్తే మంచిగా కుక్ అయిపోయి సెట్ అయిపోతుంది. వన్స్ డన్, లెట్స్ యాడ్ అవర్ టొమాటోస్. మిక్స్ అండ్ కుక్ ఫర్ అబౌట్ అనదర్ 5 minutes until the tomatoes are soft. ఆల్మోస్ట్ కుక్ అయిపోయే టైంకి ఎక్స్ట్రా వైబ్ కోసం ఒక 30 grams ఆఫ్ క్యాష్యూస్. క్యాష్యూస్ వేస్తే మనకు కొంచెం లైట్ గా క్రీమీ టెక్స్చర్ వస్తుంది. అందుకే మనం వాడిన బటర్ ఏదైతే ఉందో, అదే మన గీ ఏదైతే ఉందో అది చాలా తక్కువ క్వాంటిటీ వాడినుండే, బికాస్ ఐ వాంట్ టు హ్యావ్ సమ్ క్యాష్యూస్ ఇన్ ఇట్. అండ్ ఒక 6 గార్లిక్ ముక్కలు. ఒక 2-3 minutes కుక్ అయిన తర్వాత వీఆర్ డన్ కుకింగ్ ది బేస్. మంచిగా స్టవ్ మీద నుంచి పక్కకు జరిపేయచ్చు. నెక్స్ట్ మనం ఇప్పుడు ఇది మిక్సీ కొట్టాలి. దానికోసం ఇది చల్లగా అయ్యే వరకు వెయిట్ చేయాలి. మనకు కొంచెం ఓపిక తక్కువ, టైం కూడా తక్కువ ఉంది కాబట్టి I'm adding a lots of ice in it. ఎట్లాగో ఇప్పుడు మనం మిక్సీ కొట్టేటప్పుడు వాటర్ పోస్తాం కాబట్టి ఐస్ వేసి కొంచెం నార్మల్ టెంపరేచర్ రాగానే మిక్సీ కొట్టేస్తే సెట్. నెక్స్ట్ స్టఫ్ అంతా జార్లు వేసి ఏకదమ్ మిక్సీ కొట్టాలరా. వన్స్ మంచిగా పేస్ట్ అయిన తర్వాత తీసుకొచ్చి మళ్ళీ అదే ప్యాన్ లో నీట్ గా వేసి నెక్స్ట్ ఇప్పుడు మూత పెట్టి ఇంకొక 5-10 minutes కుక్ చేయాలి. ఇక్కడ మూత పెట్టకపోతే బిస్కెట్ అవుతాం రమా. ఎందుకంటే ఒక్కసారి మనం పేస్ట్ చేసి ఇట్లా స్టవ్ ఆన్ చేయగానే లోపల గ్రేవీ డిస్కో డాన్స్ ఆడడం స్టార్ట్ చేస్తుంది. మొత్తం ఇష్టం వచ్చినట్టు స్ప్లాటర్ అవుతుంది. మేక్ షూర్ టు పుట్ యువర్ లిడ్ యాజ్ సూన్ యాజ్ యూ యాడ్ యువర్ పేస్ట్. ఇన్ని ప్రికాషన్స్ తీసుకొని మూత పెట్టినా గానీ ఇప్పుడే చూసుకున్నా షెఫ్ మీద పడ్డది. కుछ पाता है कुछ कुता है. ఎనీవేస్ ఒక 4-5 నిమిషాలు కాగానే వీ హ్యావ్ టు యాడ్ అవర్ చికెన్ అండ్ రిమైనింగ్ స్టఫ్ ఇన్ ఇట్. ఇప్పుడు మూత తీస్తే మీద పడుతుంది కాబట్టి ప్రస్తుతానికి స్టవ్ ఆఫ్ చేద్దాం. ఆల్ రైట్, కన్సిస్టెన్సీ కూడా మంచిగా తయారైంది. అండ్ నౌ లెట్స్ కేర్ఫుల్లీ యాడ్ ఇన్ అవర్ చికెన్. ఒక స్పూన్ సాల్ట్, 1 whole కొత్తిమీర కట్ట అండ్ అబౌట్ ఇంత కసూరి మేతి ఏకదమ్ మంచిగా స్మాష్ చేసి పౌడర్ వేసేసిన. అండ్ నౌ జస్ట్ మిక్స్ బ్రో. మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టి ఒక 2 నిమిషాలు వైబ్ కోసం అట్లా వదిలేద్దాం. అండ్ జస్ట్ లైక్ దాట్ వీ హ్యావ్ మేడ్ అ వెరీ హై ప్రోటీన్ క్రీమీ అండ్ యమీ టేస్టింగ్ డెలిషియస్ బటర్ చికెన్. ఇది ఇప్పటికి నైట్ కి ఇట్లా వదిలేసి రేపు పొద్దున్న లేచి ఈక్వల్ గా 6 containers కి డివైడ్ చేసేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే సెట్. 6 days కి మీల్ ప్రెప్ కాబట్టి ఒక 3 containers నార్మల్ ఫ్రిడ్జ్ లో, ఒక 3 containers ఫ్రీజర్ లో పెడితే సరిపోతుంది. ఫ్రీజర్ లో ఉంటది కాబట్టి అసలుకి పాడగా. ఫ్రిడ్జ్ లో ఉన్న 3 containers అయిపోయిన తర్వాత 4th day మనం ఫ్రీజర్ లో ఉన్న కంటైనర్ ఎప్పుడైతే తీయాల్సి వస్తుందో ఒక ముందు రోజు అది తీసి కింద ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే ఇప్పుడు చల్లగా నేను డివైడ్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టడానికి టైం పడుతుంది. అండ్ ఇట్స్ ఆల్రెడీ అబౌట్ 3:45 రైట్ నౌ. ఆల్మోస్ట్ ఒక 1.5 hour 1 hour 40 minutes అట్లా అయింది. బట్ వీఆర్ సెట్ ఫర్ ద వీక్ బ్రో. ఐమ్ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. మొత్తానికి కింద మీద వాడి లేట్ అయినా అని సెట్ చేసినాం. అండ్ మనం 6 containers కి డివైడ్ చేసేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ నేను ప్రతిసారి చెప్పేటట్టే అది డివైడ్ చేసేటప్పుడు కూడా ఈక్వల్ గా ఎగ్జాక్ట్ మెజర్మెంట్ తో డివైడ్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం అటు ఇటు అయినా నడుస్తుంది. ఎందుకంటే వీక్ మొత్తం ఎట్లయినా సేమ్ స్టఫ్ అదే తింటాం కాబట్టి ఓవరాల్ వీక్లీ క్యాలరీ ఇంటెక్ సేమే ఉంటుంది. ఎనీవేస్ ఇట్స్ అబౌట్ 4 AM. ఐ హావ్ టు వేక్ అప్ ఎర్లీ అండ్ గో టు వర్క్ బై 9 AM. ఐ హావ్ అబౌట్ 5 hours in hand. ఈ 5 hours లో పడుకొని లేచి స్నానం చేసి ఈ బాక్స్లన్నీ ఫ్రిడ్జ్ లో పెట్టి లంచ్ ప్యాక్ చేసుకొని పోవాలి. ఆల్రెడీ రైస్ పెట్టేసిన, రైస్ రెడీ అయిపోయింది. అండ్ ఐమ్ గోనా గో షవర్ రైట్ నౌ. మంచి స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి ఐమ్ గోయింగ్ స్ట్రైట్ టు స్లీప్. అండ్ విత్ దట్ మనం రేపు కలుద్దాం. అండ్ యా అంతే మరి, బై.